జై భీమ్. ముఖ్యంగా ఈరోజు చాలా మీడియా సమావేశాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీగీతం కాలేజీ మనీషా నాయర్ని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అది ఎంత వింతగా ఉందంటే ఎవరు ఊహించలేనంత వింతగా ఉంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే బాగా గమనించండి. ఎటువంటి సెక్షన్లు పెట్టి ఏ విధంగా కోర్టుకి సబ్మిట్ చేశారంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ఆడు ఉద్యమం జరుగుతూ ఉంది, పదే పదే డిఎస్పికి మెమోలు వస్తున్నాయి, డిఎస్పికి ప్రెజర్ కావడం వల్ల ఈరోజు మా టెంటుని తొలగించి మా నాయకుల్ని ఆడ అరెస్ట్ చేసి టెంటును తొలగించడం అనేది జరిగింది. జరిగిన తర్వాత మనీషా నాయర్ని అరెస్ట్ చేసినాము అనేసి డిఎస్పి గారు చెప్పడం జరిగింది. అరెస్ట్ బాగానే ఉంది, కోర్టుకి తీసుకుపోవడం బాగానే ఉంది. కాకపోతే మనీషా నాయరు సీఎమ్మా లేక పిఎమ్మా, ఎమ్మెల్యేనా, మినిస్టరా? ఇదొక్కటి నాకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదబ్బా అంటే యాక్చువల్గా హై ప్రోటోకాల్తో తీసుకుని వచ్చినారు. ఆ ప్రోటోకాల్ ఎట్లా ఉందబ్బా అంటే ఒక్కసారి నేను వీడియో చూపిస్తాను చూడండి. కోర్టు మెట్లకు ఆనుకొని ఉంటుంది, కోర్టుకి మెట్లకు ఆనుకొని కారు పెడతారు. ఇంకోటి ఏమంటే ఇంకో వీడియో చూపిస్తాను, బాగా చూడండి. కారు ఇట్లా తీసుకోరా, కారు ఈడిపెట్టు, జీప్ ఈడిపెట్టు, ఇట్లా పెట్టు, మెట్లకు ఆనిచ్చి పెట్టు. పోలీసులు మెట్లకు ఆనిచ్చి పెట్టాలంట, మెట్లకు ఆనుకొని పెట్టాలంట. ఏమేమన్నా సీఎమ్మా? మనమ్మ నేను చంద్రబాబు నాయుడికి గతంలో నేను దగ్గర 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నా, 2007, 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి లేదు అరెస్ట్ చేసినప్పుడు ఇంత ప్రోటోకాల్, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇంత ప్రోటోకాల్. కేవలం మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా లేదు ఇంత ప్రోటోకాల్. ఇంత ప్రోటోకాల్ డిఎస్పీ గారు ఏ విధంగా క్రియేట్ చేసినాడు ఏం కదో నాకు తెలియదు. కానీ అట్లే పోలీస్ జీపులు మెట్ల కాడొచ్చే అట్లా నిలబడి అట్లా ఆడే ఎక్కించుకొని కోటకాడు కూడా సర్రని అట్లా మెట్ల కాడ దింపుతాయబ్బా. అది ఏమో ఏం కదో, ఏమో డిఎస్పీ ఆర్డర్సో లేకుంటే ఎస్పీ ఆర్డర్సో మాకు తెలియదు. ఎస్పీ అయితే ఆర్డర్ ఇచ్చిండాడు, అట్లా సర్రని తీసుకొని వచ్చి కోర్టు మెట్ల ముందర సర్రని తీసుకొని వచ్చి స్టేషన్ మెట్ల ముందర ఎక్కించుకొని మళ్ళా దించమని, మళ్ళా ఎక్కించుకొని దించమని చెప్పిండ్రు. కాకపోతే ఇంత చెప్పి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఏమో ఈ పోలీస్కి ఏం కదా, నాకైతే ఉరివే అర్థం కావడం లే, ఉరివే అస్సలు 1% కూడా అర్థం కావడం లే. ఈ వీడియోలు చూసి ప్రజలు, నాయకులు అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమబ్బా ఇది, పోలీసుకి డిఎస్పికి మనీషా నాయర్కి ఏమి అంత సత్సంబంధాలు ఏమున్నాయి, అంత ప్రోటోకాల్ క్రియేట్ చేయడానికి ఏమి కారణం అని చెప్పేసి ప్రజలు నానా రకాలుగా ఈరోజు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అదే క్వశ్చనే చేసినారు. మాకు ఏం చెప్పాలో అర్థం కాలే. మేము కూడా ఆడు తిక్కోల మాదిరి చూసుకుంటా ఇట్లా 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 చూసుకుంటా ఉన్నాం. ఏమబ్బా ఇది ప్రోటోకాల్? కొట్టి విలేకర్ని కొట్టి కాళ్ళు పట్టించుకునేందుకు అంత ప్రోటోకాలా? ఏమి డిఎస్పీ గారు మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ? మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంత కేరింగ్ ఎందుకు తీసుకుంటా ఉంది? అసలు 2 అడుగులు కూడా నడినీకోకున్నట్ల మీరు ఇట్లే కోర్టు మెట్ల కాడికి తీసుకుపోయి కారు నిలబెట్టే అంత ఏముందో మాకైతే అర్థం కావడంలే. ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళని, అవి చేసిన వాళ్ళని, ఇవి చేసిన వాళ్ళని
కొంతమందిని అసలు ఇట్లా మెడమిన్ చెయ్యి వేసుకొని తీసుకోపోతా ఉంటారే, అట్లాంటిది మీరు అంత కోర్టు మెట్ల కాడికి పోయి నిలబెట్టి కోర్టు కాడ స్టేషన్ మెట్ల కాడ పెట్టి స్టేషన్ లోపలికి తీసుకుపోవడం, మళ్ళా కోర్టుకి తీసుకుపోతాం స్టేషన్ కాడ అట్లా కారు అట్లే తీసుకుపోయి పెట్టడము, దీని వెనక ఏం ఆంతర్యమో ఏమనేది మేము ఈ వీడియోలన్నీ హైకోర్టుకు సబ్మిట్ చేస్తాం. దీని వెనక పోలీసులకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనేది కూడా హైకోర్టులో మా అడ్వకేట్స్ జడ్జి గారికి తెలియజేస్తారు. మేడం, పోలీసులకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ విషయంలో అనేసి కూడా మా అడ్వకేట్స్ మాట్లాడతారు. దయచేసి చెప్తున్నా, బీదోళ్ళకి ఓ రకంగా, ధనికులకు ఓ రకంగా, ఎస్సీలకు ఓ రకంగా, ఓసీలకు ఓ రకంగా, బీసీలకు ఓ రకంగా, ఇట్లా ఇది పద్ధతి కాదు. రాజ్యాంగం అనేది అందరికీ, రాష్ట్రంలో పిఎంకి దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఒకటే ప్రోటోకాలే ఉంటుంది. మీరు ఎస్పెషలీ దాన్ని గమనించండి. ఈరోజు కేవలం మనీషా నాయర్కి మీరు ఇచ్చిండే ప్రోటోకాల్ చూస్తే అసలు నేను గతంలో ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ అరెస్ట్ అయినప్పుడు అంత ప్రోటోకాల్ నేనైతే ఇంతవరకు చూడలేదు. నాకు దాదాపుగా 25 సంవత్సరాల పై అనుభవం రాజకీయాల్లో ఉంది. నేనైతే అంత ప్రోటోకాల్ చూడలేదు. ఏమంత ఇంట్రెస్ట్ పోలీసు వాళ్ళకి, ఏమంత ఇంట్రెస్ట్ డిఎస్పీ గారికి నాకు తెలియదు. కానీ అయ్యా, మీ ఇంట్రెస్ట్ మార్చుకోండి, మేము మీ ఇంట్రెస్ట్ అంతా హైకోర్టులో పెడతాము, హైకోర్టులో జడ్జి గారే దీనికి కరెక్ట్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము మొత్తం ఈ వీడియోస్తో సహా మీ ప్రోటోకాల్తో సహా హైకోర్టులో జడ్జి మేడంకి మేము చూపిస్తాము. దాన్ని బట్టి ఏ విధంగా కేసు ముందుకు పోతుందో, ఏ విధంగా మేము కేసులు ఫైల్ చేయాలనేది కూడా మా బహుజన్ లాయర్ ఫోరం ఆలోచన చేస్తూ ఉంది. దాని ప్రకారమే మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.